ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. లత హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్ళిపోయినాం. బీపీ డౌన్ అయిపోయింది. బ్లడ్ లేదని చెప్తున్నారు. మాకైతే ఏం అర్థం కావట్లేదు. చాలా వీక్‌గా ఉంది. మరొక అరగంటలో అయితే బ్లడ్ ఎక్కియాలి. మీ హెల్త్‌ని మీరే చేతులారా పాడు చేసుకున్నారు. అసలు కేర్ తీసుకోలేదని చెప్తున్నారు. మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఒక ఇబ్బంది తర్వాత మరొక ఇబ్బంది వస్తూనే ఉంది. మాకేం దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాం. చాలా టెన్షన్ పడ్డాను. చాలా భయపడిపోయినా నేను. ఎందుకనంటే మేము వీడియో తీద్దామని అయితే కెమెరా అయితే పెట్టినా నేను. ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ అన్నీ వచ్చినవి అన్నీ మేము రివ్యూ లాగా చేసి ప్రోడక్ట్లు అన్నీ చూపిద్దామని అయితే నేనైతే కెమెరా అయితే పెట్టినా. కాకపోతే తను ఒకేసారి పడిపోయేసరికి అయితే లోపల నుంచి ప్యాకేజీలు అన్నీ తీసుకొని రావాలి, ఎందుకంటే కింద పిల్లలతో డిస్టర్బెన్స్ అవుతుందని పైంట్లో చేద్దామని అయితే వచ్చినామన్నమాట. తనే చెప్తానని చెప్పింది, ఎందుకంటే పిల్లల కోసం పెట్టినవి ఆర్డర్స్ అన్ని పెట్టినవి చూపిస్తానని చెప్తుంది, ఎందుకంటే అందరూ చేస్తున్నారు కదా అని. కాకపోతే తను అట్లా పడిపోయేసరికి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకోసమే తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయినా. పూర్తిగా బీపీ డౌన్ అయితే అయిపోయింది. సరిగ్గా ఫుడ్ తినట్లేదు. బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది. బ్లడ్ ఎక్కియాలని అంటున్నారు. మాకైతే చాలా భయం అవుతుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ ఎక్కియడమైనా ఇట్లా ఎక్కువ బీపీ డౌన్లు అయినా కూడా ఇంకా వాయు వస్తుందని అట్లా భయపెడుతున్నారు. మాకైతే చాలా భయం అవుతుంది. హాస్పిటల్లోనే జాయిన్ చేసినాం. అన్న వాళ్ళు అయితే అందరూ ఆడనే ఉన్నారు. నేనైతే ఇప్పుడు ఇంటికాడికి అయితే వచ్చిన బట్టలు అవన్నీ తీసుకుపోవడానికి అయితే, ఎందుకంటే ఎవ్వరం కానీ ఏం తీసుకుపోకుండానే అట్లనే పరిగెత్తుకుంటూనే అయితే పోయినాం అనమాట. చాలా అంటే చాలా బాధ అవుతుంది. ఈ టైంలో ఎవరైనా ఉంటే బాగుండేమో అన్నట్టు ఉంది. కాకపోతే ఎవరు రారు. నేను దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు, ఎందుకనంటే మన అనుకొని వచ్చిన వాళ్ళే మన వాళ్ళు. కానీ నేను ఎవరో రావాలంటే మాత్రం ఎవరు రారని మాకు ఫస్ట్ సారి అర్థమైపోయింది. ఇప్పుడైతే ఇంకా ఎవరి మీద కూడా ఆశ పెట్టుకోలేదు. నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఇట్లా ప్రాబ్లం జరిగినప్పుడు మనం గుండె ధైర్యంగా ఉండామని అనుకుంటాం, కానీ అది గుండె ధైర్యం ఎంత ఉండాలనుకున్నా మాత్రం ఉండలేమన్నమాట. నాకైతే దిక్కుదోచిన స్థితిలోనే ఉన్నాము. ఎవరికి ఇట్లాంటి పరిస్థితి మాత్రం రావద్దు. ఎవరన్నా ఏదన్నా ఇబ్బందులలో ఉంటే మాత్రం చుట్టుపక్కల ఎవరైనా కానీ కొంచెం సహాయం చేయండి. కొంచెం మానవత్వం అన్న ఉంటుంది. మన అని అనుకోకపోయినా కానీ ఎవరైనా మనుషులనైనా కొద్దిగా సహాయం అయితే చేయండి. చూస్తున్నారు కానీ కొద్దిగా కూడా సహాయం చేస్తలేరు. అది మానవత్వం మాత్రం కాదు. ఎగతాళి చేసే వాళ్ళే చాలామంది ఉన్నారన్నమాట. దేవుడు మా సైడ్ ఉన్నాడని మాత్రం నేను అనుకుంటున్నా. లతకు మాత్రం ఏం కావద్దు, బీపీ కంట్రోల్ కావాలని చెప్పినారు. బ్లడ్ ఎక్కియాలని అంటున్నారు. నాది లతది సేమ్ ఏ పాజిటివే కాబట్టి ఎక్కిస్తామని అంటున్నారు. కాకపోతే నాకు కొంచెం భయం అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ ఎక్కిస్తే ఇబ్బంది అవుతుంది కదా, ఏమన్నా ఫ్రూట్స్ వల్ల అట్లా కవర్ అవుతుంది కదా మేడం అంటే, ఇప్పటికిప్పుడు ఫ్రూట్స్ తింటే వెంటనే బ్లడ్ వచ్చేసేది మీకు. బ్లడ్ కొంచెం కవర్ కావాలంటే ఫ్రూట్స్ అయినా మేము మెడిసిన్స్ అయినా ఇస్తాం, కానీ బ్లడ్ మొత్తం తక్కువ ఉందంటే మాత్రం బ్లడ్ ఎక్కియాలని అంటున్నారు. నాకు అదైతే భయం అవుతుంది ఇక. ఎందుకంటే చాలామంది కూడా చెప్పినారు ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటే నేను జాగ్రత్తగా ఉండాలని చెప్తానే ఉన్నా, కానీ తను కొంచెం కేర్లెస్ వల్ల కొంచెము అదో ఇదో మైండ్ డిస్టర్బెన్స్ వల్ల అనేది ఇట్లా అయితే అయింది. అది కావాలని మాత్రం కాదు. మళ్ళా లత కోలుకోవాలి. ఎట్లాంటి పరిస్థితి కూడా మేము ఫేస్ చేయడానికైనా కూడా రెడీగా ఉన్నాం. ఏం కావద్దు, లత బాగుండాలి, లత కడుపులో ఉన్న బేబీస్ కూడా బాగుండాలి, ఎలాంటి ప్రాబ్లం లేదని అయితే చెప్పినారు. కాకపోతే మెయిన్గా ఏంటంటే బీపీ కంట్రోల్ అవ్వాలి, ఒకటి బ్లడ్ ఎక్కియాలని అంటున్నారు. అది నాకైతే చాలా భయంగా ఉంది. ఇంకా నాకు ఏం కాళ్ళు చేతులు అయితే ఏం ఆడట్లేదు. నేనైతే ఎవరికైతే ఫోన్ చేయలేదు. నేను మళ్ళీ చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేసినా రాలేదు, వీళ్ళకి ఫోన్ చేసినా రాలేదు అన్నట్టుగా కూడా లేదు. నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరికి ఫోన్ చేయదలుచుకోలేదు. ఎందుకనంటే ఏమో మన ప్రాబ్లమ్ని వాళ్ళ మీద రుద్దినట్టు ఉంటుంది కాబట్టి ఈ టైంలో మేము గుర్తొచ్చినామా అని అనుకుంటారేమో అని నేనైతే ఎవరికైతే ఫోన్ చేయలేదు. ఈ వీడియో చూస్తేనైతే వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పేది మాత్రం ఒకటే, మన అనుకుంటే మాత్రం కొద్దిగా సాయం అన్న చేయండి. డబ్బు సాయం చేయకపోయినా కానీ కొద్దిగా మాట పలకరింపు కోసమైనా పోయి ఎట్లా ఉన్నారా లేదా అన్నట్టయినా కొంచెం గుర్తుపెట్టుకుంటేనైనా బాగుంటుంది. నేను అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎవరైనా మనిషికి ప్రాబ్లం అయితే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. అది మన వాళ్ళైనా రెస్పాండ్ అవుతలేరు, మంది అయితే ఎవరు రెస్పాండ్ కారు. ఒక్కొక్క టైంలో అయితే బయట వాళ్ళే చాలా బాగా రెస్పాండ్ అవుతారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీకు ఎవరు లేరా సాయం చేసేటోళ్ళని బయట వాళ్ళన్నా రెస్పాండ్ అవుతారు, కానీ మన వాళ్ళు అయితే ఎవరు రెస్పాండ్ కారు. ఎవరు రాలేదు. ఇంకా నేనైతే అదే అనుకుంటున్నాను, ఎవరి మీదనైతే హోప్ పెట్టుకోలేదు. లత మంచిగా కోలుకొని అయితే ఇంటికైతే రావాలి. నేను అదే ఇప్పుడైతే బట్టల కోసం అయితే వచ్చినాను, అవి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాను. ఇంకా మెడిసిన్ అంటే ఇప్పుడు ఆ మెడిసిన్ ఏందో నాకు ఏం అర్థమేం కాలేదు. ఎందుకంటే వాళ్ళు రాసిచ్చేది వాడను, వీళ్ళు రాసిచ్చేది వాడను ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళేది ఆ మేడం దగ్గరికే కాబట్టి ఆమె ఎట్లా చెప్తే మేము అట్లా ఫాలో అయిపోతాం అంతే. అదొక్కటే నాకు టెన్షన్ ఉందండి. బీపీ కంట్రోల్ అవ్వట్లేదు.
అది బాగా మాకు టెన్షన్ అయిపోతుంది. మీరు ఇంత ప్రెగ్నెన్సీ టైంలో ఇంత నిర్లక్ష్యంగా ఎట్లున్నారని మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాను? నేను టైం టు టైం ఫుడ్ తినమని చెప్తున్నా. టైం టు టైం నువ్వు రెస్ట్ తీసుకో, ఏది కావాలంటే అది అడుగు అని నేను చెప్తున్నా. తన మనసులో బాధ పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడితే నేను పిల్లలు ఆగమైపోతాం కదా. మాకైతే ఏం అర్థమైతే లేదు. నాకు అదే బాధ అనిపిస్తుంది అనమాట. అంటే మనం బాధపడుతున్నాం, మనతో పాటు ఎదుట వాళ్ళు బాధపడొద్దు కదా అని అనుకోవాలి, కానీ తను నా హెల్త్ గురించి ఏందిలే అన్నట్టు తను పట్టించుకుంటే తనకేదన్నా అయితే మేము కూడా ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడైతే లతకి ఎలాంటి ఇబ్బంది లేదు, బేబీస్కి ఎట్లాంటి ఇబ్బంది లేదు, కానీ బ్లడ్ తక్కువ ఉంది, బీపీ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. అది నాకు భయం అవుతుంది. ఏం కాదు అని చెప్తున్నారు, కానీ బ్లడ్ ఎక్కియకూడదు కదా ఈ టైంలో అని నాకు అదొకటే భయం అవుతుంది అనమాట. ఫస్ట్ నుంచి కూడా చెప్పేది కూడా అదే, బ్లడ్ ఎక్కియాల్సిన సిచ్యువేషన్ తీసుకురాకండి. మీరు ఒకటే ఫ్రూట్స్ బాగా తినండి, ఫుడ్ బాగా తినండి, టైం టు టైం బాగా స్లీప్ ఉండాలి, అంటే బాగా నిద్ర ఉండాలి, అన్నీ టైం టు టైం డైట్ బాగా పాటించండి. ఏమేమి చెప్పినామో మేము అది మీరు తింటే సరిపోతుందని చెప్పినారు, కానీ బ్లడ్ ఎక్కిస్తాము అట్లా ఇట్లా అని ఎవరు ఏ డాక్టర్ సజెషన్ చేయరు కదా. ప్రాబ్లం అయిన తర్వాత ఖచ్చితంగా ఇక ఎక్కియాల్సిందే బ్లడ్ మొత్తం. లేదంటే బ్లడ్ తగ్గిపోయిందంటే మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా వీక్గా ఉందంటే మనం ఏం చేస్తాము? మొన్నటి వరకు బాగుందంటే మేము అది చెకప్ చేయించుకున్నప్పుడు కూడా ఓకే అని అన్నారు, కానీ మొత్తం ఫుడ్ తినకుండా మనది మనం కంట్రోల్ చేసుకోకుండా మన గురించి మనం జాగ్రత్త తీసుకోకపోతే మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? మనల్ని చూసుకోవాలి. తర్వాత ఇక దేవుడి దయ, మన వాళ్ళు వస్తే వస్తారు, చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. అంతేగాని మనల్ని మన హెల్త్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటే మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు. అది ఎందుకంటే నేను తనకు చెప్పేది అది, ఎవరు రారబ్బా, ఎవరు మన కోసం ఎవరు నిలబడరు, ఎవరు స్టాండ్ తీసుకోరు. నువ్వైతే నీ హెల్త్ గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు, పిల్లలు, నేను, చిన్నన్న, అదే ఇప్పుడు పుట్టబోయే పిల్లలు, వాళ్ళందరం మనం సంతోషంగా ఉండాలి, కానీ దేని గురించి నువ్వు ఆలోచన పెట్టుకోకు. ఆలోచన అసలు నీ మనసులోకి రానియకుండా నేను చెప్తానే ఉంటా. కాకపోతే తను ఏదేదో మెంటల్గా ఫీల్ అయిపోతుంటుంది, ఎవరు రారు నా దగ్గరికి ఎవరు రారండి. వచ్చిన వాళ్ళే మన వాళ్ళు, అంతే. వచ్చిన వాళ్ళే మన వాళ్ళు, రాని వాళ్ళందరూ మన వాళ్ళు కాదని అనుకోవాలి, అంతే కదా. వస్తే 1 మేలు, రాకపోతే 2 మేలు అని అనుకొని మనం మనసుకు మనం సర్ది చెప్పుకోవాలి, కానీ వాళ్ళు ఖచ్చితంగా రావాలంటే దేనికి రారు, దేనికి రెస్పాండ్ కాకపోతే మనం ఏం చేయలేం కదా. అది నాకు చాలా బాధగా ఉంది. తన హెల్త్ అయితే కోలుకోవాలి, తొందరగా హెల్త్ బాగుపడాలా, అదే అనుకుంటున్నా. బ్లడ్ ఎక్కియొద్దనే నేను డాక్టర్కి అయితే చెప్పిన, కాకపోతే ఇక మనం ఏం చేయలేము. బ్లడ్ ఖచ్చితంగా ఎక్కించాల్సిందే అంటున్నారు, కాబట్టి మనం ఏం చేయలేము. బ్లడ్ అయితే ఖచ్చితంగా ఎక్కియాల్సిందే అంటున్నారు. నాకు అదైతే చాలా భయం అవుతుంది. ఇదండి, ఇక నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాను. బట్టలు తీసుకొని అయితే చాలా అంటే చాలా టెన్షన్ అవుతుంది. మాకు ఒళ్ళంతా షవరింగ్ వచ్చేస్తుంది. నేను వెళ్ళిపోతున్నానండి.